అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం అయితే తిరుగుతారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో 100% చేస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. మీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా తమలపాకు పైన అంజనం వేసి మీ సమస్యకు సత్వరమే పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిపడినటువంటి దిన ఫలితాల ప్రకారము మీరు అనుకోని విధంగా రేపటి ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితము మీ దిశలో నడుస్తూ వచ్చింది అనుకుంటే రేపటి రోజు నాది ఆ దిశ ఒక్కసారిగా మారబోతుంది. మీరు నమ్మిన వారు, మీరు గౌరవించిన వారు, లేదా మీ జీవితం ఇటీవల పరిచయమైన వారు, ఒక స్త్రీ ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చెడుని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రభావితం చూపుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు కూలిపోవచ్చు. కొత్త నిజాలు మీ ముందుకైతే తప్పకుండా వస్తాయి. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటకు అవ్వచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి స్వభావం ఎలా చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే లేదా అనుకోని మలుపులు వస్తే మీరు లోపల చాలా తీవ్రంగా కూడా బాధపడుతుంటారు. రేపటి రోజు అలాంటి భావోద్వేగాలకు పరీక్షగా మారే అవకాశం ఉంది. రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, అది ఆ సంబంధాలలో, కుటుంబాల్లో లేదా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు సరే మీ వ్యక్తిగత పరిస్థితులకు ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయమండి, ఈ సంఘటన మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. అందుకే ఈ రాశివారు రేపటి రోజున ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే రేపటి రోజు జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె వల్ల కలిగే మార్పు మంచిదా చెడ్డదా, ఈ పరిస్థితిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. కాబట్టి ఈ రాశివారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క దినఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఇక ఈ రాశివారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి. మీరు బయటకు ప్రసాదంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలు దాచుకొని ఉంటారు. ఎవరినైనా నమ్మితే పూర్తి హృదయంతో నమ్ముతారు. కానీ ద్రోహం జరిగితే జీవితాంతం కూడా మర్చిపోరండి. చాలా గమనించే స్వభావం అనమాట. అంటే అబ్జర్వేషన్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. రహస్యాలను దాచడంలో నిపుణులని చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండటం ఇష్టపడే సందర్భాలు చాలా ఎక్కువ. వీరి మనసు సముద్రం లాంటిది. పైకి నిశ్శబ్దంగా ఉన్న లోపల అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ధైర్యం, పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు వదిలిపెట్టరండి. కొంచెం అనుమానం కూడా ఎక్కువే. ప్రేమలో చాలా లోతు, కానీ అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీకారం తీసుకోవాలని భావన కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసినవారు అనే పేరు వీరికి కూడా సరిపోతుంది. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారిలో ఉంటాయండి. మొదటి రోజు అందరికా కూడా వీటికి, కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికా కూడా రేపటి రోజున పసుపు రంగు కలిసి వచ్చే రంగు అని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు మీరు పసుపు రంగు రక్షణ నిలువబడుతుందండి. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3 మరియు 9. రేపటి రోజు అదృష్టాన్ని తీసుకొచ్చి రాగలవు. ముఖ్య నిర్ణయాలు రేపటి రోజున ఈ సంఖ్యలకు సంబంధించిన సమయంలో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక రేపటి రోజు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శుభం కలిగిస్తుంది. ఈ దశలో ప్రయాణం లేదా పని ప్రారంభం చాలా మంచిదండి. రేపటి రోజు మీరు ఉత్తరం లేదా అంటే పడమర దిక్కు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక, కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తత. ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకైతే కారణం కావచ్చు. కాబట్టి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా పెద్ద మార్పులు తీసుకురాబోతున్న రోజు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో హఠాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా తలకిందనేట్లో భావిస్తే రేపటి అయితే మీకు కనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి
రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి. ఆ స్త్రీ వల్ల మీ జీవితం కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం అయితే రేపటి రోజున తప్పకుండా ఉంది. మీరు నమ్మిన వ్యక్తే, మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా తాజాగా మీ జీవితంలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా మీ మనసును బాగా కదిలించవచ్చు. మీరు ఎప్పుడు అనుకోని విధంగా ఆమె వల్ల మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇక కేవలం ఒక చిన్న సంఘటన కాదండి, ఇది మీకు ఒక పెద్ద పాఠం నేర్పే పరిస్థితి. ఎందుకంటే మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావం కలవారు. ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, సంబంధాల్లో అయినా మీరు ఒక్కసారిగా రేపటి రోజున నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే నమ్మకం మీకు పరీక్షగా మారే అవకాశం ఉందండి. రేపటి రోజున ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి మాటను ఆలోచించి వినండి, మాట్లాడండి. ప్రతి నిర్ణయానికి 2 సార్లు ఆలోచించుకోండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ అలాగే ఉంటారని మాత్రం అనుకోవడం పొరపాటు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల మీ గురించి వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పే మాటలు, ఆమె చూపించే ప్రేమ, ఆమె ఇచ్చే హామీలు ఇవన్నీ నిజమా కాదా అనేది మీరు గమనించుకోవాలి. ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గే పరిస్థితి అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఇక రేపటి రోజున మీకు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కొన్ని విషయాలు మీకు బాధ కూడా కలిగించవచ్చండి. కానీ అదే సమయంలో ఇది మీకు ఒక బోధనగా కూడా మారుతుంది. జీవితంలో ఎవరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలో, ఎవరితో ఎందుకు దూరం ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, రేపటి రోజున మీకు స్పష్టంగా అవగతమవుతుంది. ఇక రేపటి రోజున ఓపికగా ఉండండి. త్వరగా స్పందించకండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. మీరు ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని దాన్ని సులభంగా ఎదుర్కోగలదు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు నమ్మకం జీవితాన్ని తలకిందులు కూడా చేయగలదు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు అవసరం అండి. ఉన్నప్పటికి మొత్తం మీద చూస్తే అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా మారే రోజు అని చెప్పుకోవాలి. కానీ అన్ని రంగాలంటే ఏ విషయాల్లో సుఫలితాలు ఉంటాయి, ఏ విషయాలు సుఫలితాలు ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాము. రేపటి రోజు ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉందండి. పై అధికారులు మీ పని తప్పకుండా గమనిస్తారు. మీరు చెప్పే ఐడియాస్ మీ విలువ పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూడ్చడానికి రేపటి మంచి రోజు. కానీ ఒక విషయం జాగ్రత్త, సహచరులతో చిన్న మాట విభేదాలు రావచ్చు. కాబట్టి మాటలతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చూస్తే రేపటి కొంత ఉపశమనం ఇస్తుంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా చిన్న ఆదాయం వచ్చే సూచనలు కూడా ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చులు చేయకుండా ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయంలో రేపటి కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం, కానీ అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల భావోద్వేగాలు పెరిగి అవకాశం అయితే ఉందండి. కాబట్టి తొందరపడి స్పందించకండి. కుటుంబంలో శాంతి, ఆనందం కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. విద్యార్థులకు రేపటి మంచి రోజు అండి. చదువుపై దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలు సిద్ధం కావడానికి సమయము, కాన్సన్ట్రేషన్ బాగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించవు, కానీ సాధారణంగా శక్తి ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఉండొచ్చు. ధ్యానము లేదా విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశం అయినటువంటి రోజు. కొత్త డీల్స్ రావచ్చు. లాభాలు క్రమంగా పెరిగే సూచనలు కొత్త పరీక్షలు ఉపయోగపడతాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్ని రకాల కూడా మీకు పని చేసిన చోట ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల అనుకూలత, చిన్న చిన్న రోజు, కానీ కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం అన్నమాట. ఇక మీ ఆలోచన, ఓపిక, నిర్ణయం ఇవేవి మీ విజయానికి కారణం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి అదృష్టం ఎప్పుడు కూడా తోడ్పడుతుందన్నమాట. రేపటి రోజు అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఒక స్త్రీ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా రేపటి రోజు దినఫలిత ప్రకారం ఉందండి. కాబట్టి తగు జాగ్రత్తలు పట్టించండి. ఇక రేపటి రోజున అవకాశాలు, జాగ్రత్తలు రెండూ కలిపి వచ్చే రోజు కాబట్టి మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద మార్పుకి కారణమైతే అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలా గుడ్డిగా నమ్మటం వల్ల మీకు మీరే ప్రమాదాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు, ఇబ్బందులు పడిపోతారు. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును తీర్చిదిద్దండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా కూడా మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశివారు అలాగే రేపటి మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక వస్తు కథ కలిగించే చూడడంలో లీనమవ్వండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరము. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పులు వస్తాయి. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితం ప్రకాశింప చేసుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఇక ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. రేపటి మీరు మీ జీవిత భాషంతో మరోసారి ప్రేమలో పడిపోతున్నారు. సంపన్నమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి గడ్డిని ఆవుకు తినిపించండి. ఖచ్చితంగా కూడా మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. మరి తెలిసిన ఈ రాశి వారి జాతక ఫలితాలను
తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.